హలో అండి అందరికీ. వెల్కమ్ టు జయప్రసాద్ వ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి మా వీకెండ్ రొటీన్ అండి. టైం అయితే 12:00 అవుతుంది. మా దర్శి అయితే ఇంకా స్కూల్ నుంచి అయితే వస్తాడు. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మా ఆదిత్య అయితే టీవీ చూస్తున్నాడండి. ఇంకా దర్శి వచ్చిన తర్వాత అయితే ఇద్దరికి ఫుడ్ పెట్టి కాసేపు అయితే పనిపెడతాను రోజు ఆఫ్టర్నూన్. ఎందుకంటే మార్నింగ్ లేసేస్తాం కదా, 6:30కి అలా లేస్తారు పిల్లలు, అందుకనేసి. మా దర్శి అయితే వచ్చాడండి స్కూల్ నుంచి. ఈరోజు కొంచెము ఎండగా ఉందనేసి మా ఆయన అయితే తీసుకొచ్చారు. అలాగే వస్తూ గ్రాసరీస్ అయితే తీసుకొచ్చారండి. మా పెద్దోడైతే స్కూల్ నుంచి క్రేయాన్స్ ఏమో తీసుకొచ్చాడు, అవైతే ఇస్తున్నాడు వాడికి. మా లాషు అయితే పైన ఉంటుందండి, తనైతే డ్రాప్ చేయడానికి వెళ్తున్నారు. మా చిన్నోడు కూడా ఏడ్చాడండి వెళ్ళాలనేసి, వాళ్ళైతే వెళ్ళిపోయారు అంత లోపలే. నెక్స్ట్ ఇంకా మా దర్శిని అయితే కొంచెం ఫ్రెష్ అప్ చేశానండి, హ్యాండ్ వాష్ అయి చేసి. ఇంకా లంచ్లోకి అయితే రసమన్నం చేశాను. మా పిల్లలైతే టీవీ చూస్తూ తింటున్నారండి. రసమన్నం కాబట్టి నేనే తినిపిస్తున్నాను. టిఫిన్ ఏదైనా చేస్తే మాత్రం వాళ్ళే తింటారు. ఇంకా మ్యాగీ మక్రోని అయితే ఇంకా నేను తినిపిస్తానన్నా వద్దంటారండి, వాళ్ళే తింటారు. వాళ్ళని తినిపించేసి కొద్దిసేపు అయితే పనబెట్టానండి. మా పిల్లలైతే పడుకో ఉన్నారండి. ఇంకా మా ఆయన గ్రాసరీస్ తెచ్చారు కదా, అవైతే సర్దుకోవాలండి. మీకు కూడా చూపిస్తాను చూడండి ఏమేమి తీసుకొచ్చారో. మేము ఇంట్లోకి గ్రాసరీస్ 2 వీక్స్ ఒకసారి తెచ్చుకుంటామండి. ఎక్కువ మా హస్బెండే తీసుకొస్తారు, లేదంటే మేమందరం కలిసి అయితే షాపింగ్కి వెళ్తామండి. మేము ఇప్పుడు గ్రాండ్ హైపర్ ఇంకా లూలుకి వెళ్తామని చెప్పాను కదా, ఈరోజైతే మా హస్బెండ్ సిటీ సెంటర్కి అయితే వెళ్ళాడండి. మేము సాల్మియాలో ఉన్నప్పుడు రోజు సిటీ సెంటర్కే వెళ్ళే వాళ్ళము, మాకు దగ్గర అన్నమాట అది. ఇప్పుడు ఇక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత అయితే లూలుకి వెళ్తున్నాము. కొన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చారు. ఇండియాకి ఇక్కడికి ప్రైజెస్ కంపేర్ చేసుకుంటే ఇక్కడ చాలా ఎక్కువ ఉంటాయండి ప్రతి ఒక్కటి. బ్రోకలీ కూడా తీసుకొచ్చారు మా ఆయన. ఈ బ్రోకలీ ఎప్పుడు చూసినా కాస్ట్ ఎక్కువే ఉంటుందండి, కానీ హెల్త్కి మంచిదనేసి అప్పుడప్పుడు తీసుకొస్తారు. దీన్ని అయితే ఫ్రై చేస్తానండి. దీని రెసిపీ కూడా నేను పోస్ట్ చేస్తాను. కాకరకాయలండి మా హస్బెండ్ ఫేవరెట్, తనకి కాకరకాయ ఫ్రై అంటే చాలా ఇష్టము. ఇంకా బెండకాయలు కూడా తీసుకొచ్చారు. మాకైతే ఇవి ఒక 2 వీక్స్కి అయితే సరిపోతాయండి కూరగాయలు. ఇంకా మధ్యలో నాన్ వెజ్ కూడా చేసుకుంటాం కదా. ఇవి వచ్చేసి చూడ్డానికి జీరా లాగా ఉన్నాయి కదండి, ఇవైతే సాజీరా, మనము బిర్యానీలో వేసుకుంటాం కదా అవి. ఇవి వచ్చేసి ఆవాలు కూడా తీసుకొచ్చారండి. మేమైతే నార్మల్ సాల్ట్ యూజ్ చేయమండి, పింక్ సాల్టే యూజ్ చేస్తాము. ఇంకా కొన్ని మసాలాలు అయితే తీసుకొచ్చారండి. ఈ సుహానా వచ్చేసి మన ఇండియన్ బ్రాండే, మన ఇండియాలో కూడా దొరుకుతాయండి ఇవి, అమెజాన్లో ఉంటాయి. టేస్ట్ బాగుంటాయండి ఈ మసాలాలు. ఇంకా 2 పచ్చి మామిడికాయలు అయితే తీసుకొచ్చారండి. ఇంకా వీటిని వేసి అయితే చేపల కూర చేయమన్నాడు మా ఆయన, అందుకని తీసుకొచ్చారనుకుంటా.
ఇది వచ్చేసి మా పిల్లల కోసం షాంపూ అండి. వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఇదే షాంపూ యూజ్ చేస్తున్నాం మేము. సెబామేడ్ చాలా మంచి బ్రాండ్ అండి. పిల్లలకు కూడా హెయిర్ బాగుంది. నెక్స్ట్ వచ్చేసి మా కోసం కూడా షాంపూ తీసుకొచ్చారండి. ఇది వచ్చేసి హెర్బల్ ఎసెన్స్ అనే బ్రాండ్ నుంచి. మీరు ఏ షాంపూ అయినా తీసుకోండి, అందులో 0% సిలికాన్స్ అండ్ పారాబిన్స్ ఫ్రీ అయితే తీసుకోండి. మేము చాలా షాంపూలే యూజ్ చేసాం, కానీ ఇదైతే మాకు మంచిగా అనిపించిందండి. కొంచెం హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అయినట్టుంది. నెక్స్ట్ మా పిల్లల కోసం అయితే డవ్ సోప్స్ తీసుకొచ్చారండి. మేము ముందు సెబామేడే యూజ్ చేసేవాళ్ళము, కానీ మా దర్శికి అయితే చాలా డ్రై స్కిన్ అండి. అందుకనేసి ఇదైతే స్టార్ట్ చేశాను. బాగుంది ఇది కూడా. ఇంకా హ్యాండ్ వాష్లు అయితే తీసుకొచ్చారండి. ఇంకా డైలీ వాడు స్కూల్కి వెళ్ళేసి వస్తాడు కదా, అందుకనేసి వాష్ చేసుకోవడానికి. మాకు ఇక్కడ బఫెలో మిల్క్ అయితే దొరకవండి, కౌ మిల్కే దొరుకుతాయి. ఇంకా కావాలంటే క్యామెల్ మిల్క్ కూడా దొరుకుతాయండి. ఈ పాలు ఓన్లీ నా కోసమేనండి. నేను కాఫీ టీ తాగుతాను కాబట్టి మా పిల్లలకైతే పాలు ఇవ్వనండి. ఇండియాలో ఉంటే మాత్రము మాకు బాగా దొరుకుతాయండి బఫెలో మిల్క్, పల్లెలో అవైతే ఇస్తాను. ఇవి ఫ్రెష్ మిల్క్ అంటారు, కానీ ఒక 11 డేస్ వరకు అయితే ఉంటుందండి వీటికి టైము. ఇంకా లాంగ్ లైఫ్ మిల్క్ కూడా ఉంటాయి కదా, అవైతే నేను యూజ్ చేయనండి. మా చిన్నోడికైతే జలుబు దగ్గు అయితే వచ్చిందండి. నేను ఒక చిట్కా చెప్పాను కదా, షార్ట్ వీడియోలో ఉంది, ఎప్పుడు అదే ఫాలో అవుతానండి. వాడికైతే తాపిచ్చాను. కొంచెం మారం అయితే చేస్తాడు ఎప్పుడు తాగటానికి, కానీ ఫైనల్గా అయితే పాపం తాగేస్తాడండి. కొంచెం ఘాటుగా ఉంటుంది కదా, మనం అల్లం వేస్తాము, అందుకనేసి ఒక స్పూన్ అయితే తాగాడండి. మళ్ళీ నైట్ కూడా ఒక స్పూన్ అయితే తాపిచ్చాను. మా దర్శి కూడా లేచాడండి పడుకొని. ఈవినింగ్ అయితే స్నాక్స్ కింద ఫ్రూట్స్ తింటున్నారు. వాడు డైలీ హోంవర్క్ రాసుకుంటాడండి. ఇంకా ఈరోజు థర్స్డే కదా, రాసుకోలేదు, ఎందుకంటే ఫ్రైడే సాటర్డే హాలిడే కదా. అలాగే వాళ్ళ నాన్నమ్మ ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నాడు. కొద్దిసేపు అయితే మాట్లాడారు. నెక్స్ట్ అయితే నేను మొన్న మ్యారినేట్ చేసి పెట్టాను కదండి మటను, ఈరోజైతే మటన్ పలావ్ అయితే చేస్తున్నానండి నైట్ డిన్నర్లోకి. ఇది నేను ఫ్రీజర్లో పెట్టడం వల్ల గట్టిగా అయిపోయింది. నేను అన్ని మసాలాస్ వేసి కలిపేశాను కదా, ఇంకా ఏం వేయనండి. టమోటోస్, ఆనియన్స్, ఇంకా కొత్తిమీర, పుదీనా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే నేనైతే చిట్టి ముత్యాల రైస్ అయితే యూజ్ చేస్తున్నాను, అవి కూడా నానబెట్టుకున్నానండి. ఇది వచ్చేసి గీ అండి, మా అత్త అయితే సెండ్ చేసింది ఇండియా నుంచి. మేము ఎప్పుడు ఆలివ్ ఆయిలే యూజ్ చేస్తామండి. ఇది వచ్చేసి మా హస్బెండ్ షువాక్ నుంచి తీసుకొస్తారు, 5 లీటర్స్ క్యాన్. నేనైతే పలావ్ అయితే స్టార్ట్ చేసేసాను. లాస్ట్ టైము నేను ఇందులో నాటుకోడి కూర చేశాను కదండి, అప్పుడైతే మా హస్బెండ్ ఇంట్లోనే ఉన్నారు, అప్పుడేమంత భయం అనిపించలేదు. ఇప్పుడైతే తన ఆఫీస్లో ఉన్నాడు కదా, ఇందులో చేయాలంటే నాకు కొంచెం భయం వేసింది, ఇది పగులుతుందేమో అనేసి. కానీ ఏం కాలేదండి. నేను మంట అయితే సిమ్లోనే పెట్టి చేశాను. పలావ్ అయితే చాలా బాగా వచ్చిందండి. నేను ఒక పక్క వంట చేస్తూనే మా పిల్లల్ని అయితే గమనిస్తూ ఉన్నానండి, లేకుంటే ఏదో కల్లర్ అయితే చేస్తారు, కానీ పాపం సైలెంట్గా అయితే ఆడుకుంటున్నారు. ఆ ల్యాప్టాప్స్ అయితే 2 పని చేయవు. వాళ్ళ డాడీ టీవీ, కొద్దిసేపు అయితే టీవీ చూశారు, తర్వాత అయితే ఆడుకుంటున్నారు. మేము ఎవ్రీ వీకెండ్ వచ్చేసి ఓటీటీలో ఏదో ఒక మూవీ అయితే చూస్తామండి. ఇప్పుడు బిగ్ బాస్ వస్తుంది కదా, అందుకే బిగ్ బాస్ అయితే చూస్తామండి. పలావ్ అయితే రెడీ అయిపోయింది. మా హస్బెండ్ వచ్చిన తర్వాత అయితే తినేసి కాసేపు బిగ్ బాస్ అయితే చూసామండి. అంతేనండి ఈ వీడియో. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.